గౌరవ సభ్యుడు మొదటిసారి హాల్లో మొదటి క్వశ్చన్ వేయడమే సంతోషంగా ఉంది నేను అదే సంతోషంగా ఉంది మాట్లాడారు సరే టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు అలయన్స్ లేకుండే ఎప్పుడు అలయన్స్ లేదు ఎప్పుడైనా ఉండే సమస్య లేదు ఎప్పుడైనా అలయన్స్ అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది విడదీయని బంధం వారంతా ఒకటే వారు కలిసి సంసారం చేసిర్రు కాపురం చేసిర్రు వాళ్ళు కలిసి మంత్రివర్గం పంచుకున్న వారు ఎప్పుడైనా సరే మీరంతా ఒకటి ఆ పాత రిలేషన్షిప్ చూడు అధ్యక్ష వీళ్ళు సబ్జెక్ట్ని డివేట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మాట్లాడదాం మేము కాళేశ్వరం పోయొచ్చినాం మీరు అట్లాగా చెప్తా కూర్చో నేను చెప్తాను కాళేశ్వరం గురించి నేను మాట్లాడతా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ మాట్లాడతా అన్నీ తీసుకొచ్చినా ఇలా ఆధారాలతోనే మాట్లాడతా కాళేశ్వరం మీరు పిక్నిక్ పోయొచ్చింది కదా బాగుందా డిన్నరు లంచ్ పిక్నిక్లో బాగా లంచ్ పెట్టినారా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చూసినాం అక్కడ లంచ్ కూడా పెట్టినారా లేదా బువ్వ పెట్టినరా అదే పిక్నిక్ బాగుందా పిక్నిక్ మళ్ళీ ఒకసారి తీసుకపోతే సీఎం గారికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తీసుకపోతూనే ఉంటాడులే డోంట్ వరీ మంచోడు సీఎం గారు అయ్యా అంబేద్కర్ అభయాస్తంలో మోసం 16 లక్షల కుటుంబాలకు మీరు ఈయన మనవైపు ఆశగా చూస్తున్నారు దానికి కావాల్సిన 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల్లో కనీసం మీరు ఒక 25 కోట్లన్నా వాటి కోసం కేటాయించలేని పరిస్థితి అధ్యక్ష మీరు ఇవన్నీ తెలిసి మన బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీల అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష దేశ బడ్జెట్ కూడా సరిపోదు కానీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా ఏదో ఒక రకంగా మోసం చేయాలా ప్రజలు మోసపోతూనే ఉంటారు మేము మోసం చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు అధ్యక్ష కానీ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు ఇది ఎక్కువ కాలము సాగే సంసారం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అది కాదు అధ్యక్ష ప్రతి బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష